Hello everyone, welcome to our channel. RRB NTPC CBT1 2025 ఎగ్జామ్కి సంబంధించి యూస్ఫుల్ అయినటువంటి క్వశ్చన్స్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఇలాంటి క్వశ్చన్స్ని మీకు ప్రతి మోడల్ పేపర్లోనే అందించడం జరుగుతుందండి. టోటల్ 50 మోడల్ పేపర్స్ అండి. అందులో ఇది మొదటి క్వశ్చన్ పేపర్ అండి. అలానే మన వీడియోలు చూస్తున్నవారు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి. The LCM of two numbers is 721 and the numbers are in the ratio of 1:7. What is the sum of the numbers? ఇక్కడ మనకు రెండు నంబర్ల యొక్క ఎల్సిఎం అనగా కాసాగు. ఈ క్వశ్చన్ మనకు 2021 ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిందండి. చాలా ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్. రెండు నంబర్ల యొక్క ఎల్సిఎం అనగా కాసాగు అంటామన్నమాట. తెలుగులో కనిష్ట సామాన్య గుణిజం, లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఎంత ఇచ్చారు? రెండు నంబర్ల యొక్క కాసాగు ఎల్సిఎం 721. ఆ రెండు నంబర్లు ఎలా ఉన్నాయి? 1:7 రేషియోలో ఉన్నాయి. మరి వీటిని ఏమనుకోవచ్చు అంటే 1 × x, x:7x ఎలా అనుకోవచ్చు అన్నమాట. మనకి అడుగుతున్నది ఏంటి? సమ్ ఆఫ్ ది నెంబర్ అంటే ఆ రెండు నెంబర్ల యొక్క మొత్తం ఎంత అంటే x + 7x చేస్తే వస్తుంది. మనకి ఇప్పుడు x కావాలి. మరి x కావాలంటే ఎల్సిఎం అన్నారు కాబట్టి xకి 7xకి రెండింటికి ఎల్సిఎం కొనుక్కోవాలి. ఆ 7xే ఆ రెండింటి యొక్క ఎల్సిఎం. మనకి 721 ఇచ్చారు, దానికి ఈక్వల్. మరి ఇప్పుడు దానికి ఆన్సర్ చేస్తే 7 × 1 = 0, 7 × 3 = 21. ఇప్పుడు x ఎంత అయింది? 103 అయింది. మరి 7x ఎంత అవుతుంది? 7x అంటే 721. x వచ్చేసి 103 అవుతుంది. అంటే 103 721. ఇవి మరి రెండింటి యొక్క సమ్ అంటే 103 + 721. మరి ఎంత చెయ్యాలి అంటే అంత అవసరం లేదు. 3 + 1 ఎంత? ఇక్కడ 7 డిజిట్స్ 4 ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ టైం సేవ్ అవుతుంది. మళ్ళా 721 + 103 చేయాల్సిన అవసరం లేదు. మరి రెండింటిలోనూ ఇక్కడ 2, 3 ఆప్షన్లు 4 ఉంటే కొంచెం ముందుకు వెళ్తుంది అన్నమాట. సో కాబట్టి ఈ విధంగా చేయొచ్చు అన్నమాట. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 824. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, రవీంద్రనాథ్ ఠాగూర్ ఓన్ ది నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఫర్ విచ్ బుక్? సో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందారు. మరి ఏ పుస్తకానికి ఆయన నోబెల్ బహుమతిని పొందారని అడుగుతున్నాడండి. సో ఆన్సర్ అయితే గీతాంజలి అండి. గీతాంజలి అనే రచనకు ఆయనకు నోబెల్ బహుమతి రావడం జరిగింది. మరి ఈ నోబెల్ బహుమతికి సంబంధించి రవీంద్రనాథ్ ఠాగూర్కు సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఎలానే అడుగుతారని గ్యారంటీ లేదండి. కొంచెం డిఫరెంట్గా కూడా అడగవచ్చు. ఇదే క్వశ్చన్ నుంచి ఫ్రేమ్ చేయొచ్చండి. అవి ఎలా ఉంటాయి అనేది అవి కూడా చెప్తాను, చూడండి. నోబెల్ బహుమతిని పొందినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ రచయిత, ఏ భాషా రచయిత అని కూడా అడగవచ్చండి. సో మరి ఈయన బెంగాలీ రైటర్ అండి, ఆర్ పోయెట్ అని చెప్పుకోవచ్చు. బెంగాలీ భాషలో రచించారు. అలాగే ఈయన ఏ సంవత్సరంలో నోబెల్ బహుమతిని పొందారు అని కూడా అడగవచ్చండి. ఈయన నోబెల్ బహుమతిని పొందింది 1913 సంవత్సరంలో. ఈయన గీతాంజలి అనే రచనకు నోబెల్ బహుమతిని పొందారు. అలానే ఈయన ఫస్ట్ నాన్ యూరోపియన్ అండి లిటరేచర్లో. సో లిటరేచర్లో మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఈ నోబెల్ బహుమతిని పొందారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇంకా తెలిసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జనగణన రాసింది కూడా ఈయనే. జాతీయ గీతం జనగణమన రాసినది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఇలానే బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కూడా ఈయనే రాశారండి. అది కూడా ఇంపార్టెంట్. ఈయన స్థాపించినటువంటి స్కూల్ ఏది అని కూడా అడగవచ్చండి. సో ఈయన స్థాపించినటువంటి స్కూల్ శాంతినికేతన్ అండి. అలానే ఈయన వందే మాతరం అనే గీతాన్ని 1896 కలకత్తా సమావేశంలో మొట్టమొదటిగా ఈయన పాడారండి.
కాంగ్రెస్ సమావేశంలో వందే మాతర గీతాన్ని పాడారు? రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. సో ఇవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి సంబంధించి ఇంకొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. వీటన్నింటి నుంచి క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇఫ్ ప్లస్ మీన్స్ సబ్స్ట్రాక్షన్, ప్లస్ మీన్స్ ఎడిక్షన్, మైనస్ మీన్స్ మల్టిప్లికేషన్ అండ్ ఇంటూ మీన్స్ డివిజన్, దెన్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 15 డివైడెడ్ బై 5 ప్లస్ 8? 15 డివైడెడ్ బై 5 ప్లస్ 8 వాల్యూ ఎంతని అడిగాడండి. సో కాబట్టి ఇప్పుడు మనకు సింబల్స్ మార్చుకోవాలి ముందుగా. సో మనకు 15 డివైడెడ్ బై 5 ప్లస్ 8 అన్నారు. సో ఇది ఎంత అని ఇప్పుడు మనం దీన్ని సింబల్స్లో చూసినట్లయితే, డివైడెడ్ బై మీన్స్ ఎడిషన్, అంటే ప్లస్ మీన్స్ ఏమన్నాడు అంటే ప్లస్ మీన్స్ సబ్స్ట్రాక్షన్ అని అన్నాడు. 15 ప్లస్ 5 మైనస్ 8 అన్నాడు. 5 మైనస్ 8 అంటే 3 అవుతుంది. 15 ప్లస్ ఆఫ్ -3, ఎందుకంటే బ్రాకెట్ ఫస్ట్ చేయాలి కాబట్టి చేశాను అనమాట. సో ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కాబట్టి 15 మైనస్ 3 ఎంత? 12. దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సింపుల్ క్వశ్చన్, బట్ ఏంటంటే సింబల్స్ మార్చుకోవడంలోనూ బాద్మాస్ రూల్ని ఫాలో అవ్వాలండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, నేమ్ ది విస్రాయ్ ఆఫ్ ఇండియా హూ వాస్ అసోసియేటెడ్ ది కాంట్రవర్షియల్ ఆల్బర్ట్ డ్యూరింగ్ ది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, అంటే భారత స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో వివాదాస్పదమైనటువంటి ఎల్బర్ట్ బిల్ ఏ వైస్రాయ్తో సంబంధం ఉందని అడుగుతున్నాడండి. సో ఏ వైస్రాయ్ అంటే లార్డ్ రిపాన్. మరి ఈయనతో ఎటువంటి సంబంధం ఉంది అన్నటువంటి విషయాన్ని చూద్దాం రండి. అతని పూర్తి పేరు ఏంటంటే ఎల్బర్ట్ సర్ కౌంటీ పెగైన్ ఎల్బర్ట్. ఈయన ఒక బిల్లును ప్రిపేర్ చేశారండి. సో ఎవరు ఈయనంటే ఈ లార్డ్ రిపాన్ వైస్రాయ్ యొక్క కౌన్సిల్లో లా మెంబర్ అండి. ఎల్బర్ట్ ఎవరు? ఈ యొక్క లార్డ్ రిపాన్ వైస్రాయ్ అనేటువంటి ఆ కౌన్సిల్ లా మెంబర్ అండి. సో మరి ఈయన 1883లో లార్డ్ రిపాన్ను విస్రాయ్గా ఉన్నప్పుడు 1883లో ఆ బిల్లును ప్రిపేర్ చేశారండి. ఎవరు? ఎల్బర్ట్ అండి. ఎల్బర్ట్ బిల్ అండి. సో బ్రిటిష్ స్టాఫ్కి సంబంధించినటువంటి కేసు పైన దానికి సంబంధించినటువంటి బిల్లును ప్రిపేర్ చేశారండి. బట్ ఇదైతే చాలామంది అపోజ్ చేశారు, అందుకే ఇది వివాదాస్పదమైంది. సో దీనిని February 9th, 1883లో పాస్ చేయడం జరిగింది. సో ఎవరు? ఎల్బర్ట్ బిల్. సో దీని యొక్క ఆన్సర్ ఏంటంటే లార్డ్ రిపాన్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ లార్జ్ మార్బుల్ బిల్డింగ్ బిల్ట్ బై ది బ్రిటిష్ హూ వాజ్ డిజైన్ ఎకోస్ ది తాజ్మహల్ ఇస్ డాష్. సో తాజ్మహల్ లాంటి ఒక బిల్డింగ్ని బ్రిటిషర్లు నిర్మించారు. సో మార్బుల్తోనే. సో తాజ్మహల్ లాంటిదే ఎక్కడ అని అంటే కోల్కతాలో. ఎవరు వాళ్ళు అని అంటున్నారు. దాని పేరేంటి అని అంటున్నారు. సో విక్టోరియా మెమోరియల్ దాని పేరు, విక్టోరియా మెమోరియల్. సో దానిని ఎప్పుడంటే 1906 to 21 మధ్యలో నిర్మించారు. సో క్వీన్ విక్టోరియాకి గుర్తుగా దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఇదంతా కూడా సేమ్ తాజ్మహల్ లాంటిదే, అంటే తాజ్మహల్ని పోలి ఉందన్నమాట. సో వైట్ మార్బుల్తోనే దాన్ని నిర్మించారు. విక్టోరియల్ మెమోరీని 1906లో 6 to 21 మధ్యలో క్వీన్ విక్టోరియా మెమోరీకి గుర్తుగా నిర్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, హూ వాజ్ ది ఫస్ట్ UN సెక్రటరీ జనరల్. సో మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఎవరు అని అంటున్నారండి. సో ఎవరు అనంటే ట్రిగ్వెల్ అండి. మరి ప్రస్తుతం ఎవరు అనంటే యాంటోనియో గుటెరస్ ప్రస్తుత ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అండి. అండ్ UN సెక్రటరీ జనరల్ మరి యునైటెడ్ నేషనల్స్ ఎప్పుడు ఏర్పాటు అయిందనంటే 1945లో ఏర్పాటు చేశారండి. మరి UNO డే ఎప్పుడనంటే October 24th అండి. మరి దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అనంటే న్యూయార్క్ అండి. మరి ఇందులో ఎన్ని మెంబర్ కమిటీస్ ఉన్నాయనంటే 193, అంటే 193 కంట్రీస్ ఉన్నాయండి. ఇందులో భాషలు ఎన్నంటే 6 అధికార భాషలు ఉన్నాయండి. సో ఇలా అన్ని ఐక్యరాజ్య సమితి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా ఉన్నాయండి. ఇవి RRB గ్రూప్ డి NTPC మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి.
సో మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. ప్లీజ్ ఫాలో ది క్విక్ స్టడీస్.